బాగున్నారా ఫ్రెండ్స్? మా చిన్నోడు ఎట్లా పడుకున్నాడో చూడండి. స్వీట్ మెమరీస్ పిల్లలే. మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు వాడు ఎట్లా పడుకున్నాడు, వాడి యాక్టివిటీస్ అన్ని చూపిస్తాను. అవునా? బ్యాటరీ సైకిల్ డాడీని ఇప్పమంటావా, నువ్వు కొనుక్కుంటావా? ఎవరు ఇప్పిస్తారు? డాడీ ఇప్పిస్తాడు. బుక్ చేసుకుంటే అయిపోయి. అవునా? మరి పైసలు ఎక్కడి నుండి వస్తాయిరా? బుక్ చేసుకోకుండా కొనుక్కుంటే పైసలు ఉండవు. పైసలు ఉంటాయి అప్పుడు. బుక్ చేసుకుంటే పైసలు ఉండవు కదా. ఎవరు చెప్పారు? బుక్ చేసుకుంటే ఫ్రీగా ఇస్తాడు ఏమన్నా? పైసలు కట్టు కావా? నేను అనేది బ్యాటరీ సైకిల్ అంటున్నామా, డబ్బుల కోసం అడుగుతున్నానా లేకపోతే బ్యాటరీ సైకిల్ కోసం అడుగుతున్నానా? ఒరే, బ్యాటరీ సైకిల్ కోసమే అడుగుతున్నావు కానీ ఎట్లా వస్తుంది రా? డబ్బులు పెడితేనే వస్తుంది. మన షాప్ ఉంది కదా, షాప్ లో నుంచి డబ్బులు వస్తాయి అయిపోయి. అంతేనా? ఎంత సింపుల్ రా. అవును, టైగర్ నింది అట్లా పెట్టుకున్నావు, పక్కకు పరిచయం పెట్టుకున్నావు. ఏంట్రా టైం 1:30 అవుతుంది. ఏంట్రా నీకు ఇంకా మేల్కున్నావు? నిద్ర రావట్లే? ఈరోజు కూడా బడి డుమ్మా కొడతావా? తప్పు. ఏంది? ఎవరికి రా బబ్బలు చేస్తావు? నాకా? అరే నీ మమ్మీని రే. ఏం సైకిల్ రా? బ్యాటరీ సైకిల్. బుక్ చేస్తావా లేకపోతే నీ ముక్కు మీద గుద్దాలా అంటున్నా. అవునా? అట్లా మాట్లాడతారా? మమ్మీని కదా నేను. బుక్ చేయి బ్యాటరీ సైకిల్. నేను కాదురా, డాడీని బుక్ చేయమను. నీ దగ్గర వాట్సాప్ లేదా? అమ్మ ఉంది కానీ. ఉంది. అయితే బుక్ చేయి. వాట్సాప్ ఉంటే బుకింగ్ అవుతుందా రా? నీకు అసలు బుకింగ్ అయితే లేదా ఏంది? నాకు చేయడం రాదు, డాడీ చేస్తాడు మంచిగా. నిన్న నీకేమో గోల్డ్ చైన్ బుక్ చేసుకున్నావు. బుక్ చేయడం వచ్చు కదమ్మా. నేను ఎప్పుడు గోల్డ్ చైన్ బుక్ చేసుకున్నారా? చిన్నప్పుడు. అవునా? చిన్న ఉండేటప్పుడు బుక్ చేసుకున్నావు. అవును. మరి అయితే ఇప్పుడు నీకు బ్యాటరీ సైకిల్ బుక్ చేయాలనా? బుక్ చేయి. అబ్బచ్చా. మమ్మీ ఎందుకురా? టీవీ బంద్ చేసే ఇక చాలు. గుడ్ నైట్ అయిపోయింది. నేను డాడీకి చెప్తా, మీ టీచర్కి చెప్తా. సైకిల్ ఎందుకురా? ఫస్ట్ నువ్వు